సంవత్సరాది నాడు మొట్టమొదటి యామంలో బ్రాహ్మీ ముహూర్తంలో తలంటు స్నానం ఆచరిస్తారు. ఆ తైలాభ్యంగన స్నానం ఆచరించినటువంటి కారణం చేత అలక్ష్మి పరిహారమై లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. తలంటు స్నానం చేసిన తరువాత నూతన వస్త్రములను ధరించాలి. నూతన వస్త్రాలు ధరించడము అనేటటువంటి విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం ఉంటుంది. అంచు కలిగినటువంటి బట్ట కట్టుకోవాలి. అంచు కలిగినటువంటి బట్ట, ఖండము కానటువంటి బట్ట ఏది ఉంటుందో అటువంటి బట్ట యందు సమస్త దేవతలు కూడా ఆవహించి ఉంటారు అని మనకి వేదవాక్కు. వేదవాక్కే ప్రమాణవాక్కు. ఎందుచేత అంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే శాస్త్రాన్ని ప్రమాణం చేసుకొని చెయ్యాలి. శాస్త్రమే వేదము. ఆ వేదం చెప్పినటువంటి మాట వస్త్రాన్ని ఆవహించి దేవతలు ఉంటారు. అందుకే అంచు